సో టుడే ఒక మెయిల్ చార్ట్ చూస్తామండి. బర్త్ డీటెయిల్స్ ఇవి. ఈ చార్ట్లో జూపిటరు ఇక్కడ 0 డిగ్రీస్ స్టార్ట్ అయ్యి ఇక్కడ 30 డిగ్రీస్ అనుకుంటే, ఆయన బర్త్ జూపిటర్ 22 డిగ్రీస్ 54 మినిట్స్ రీచ్ అయ్యేసరికి ఆయన బర్త్ జరిగింది. కాబట్టి మన క్యాల్కులేటర్ సాఫ్ట్వేర్లో వేస్తే ఈ బ్యాలెన్స్ ఆఫ్ పీరియడ్ ఎంత ఉంది అంటే ఈ రాశి 0 డిగ్రీస్ అక్వేరియస్ని రీచ్ అవ్వడానికి ఇంకా బ్యాలెన్స్ టైము ఆ పర్సన్కి 2 years 10 months 2 days ఉంది. అండ్ దీన్ని ఇక్కడికి కలుపుకుంటే మనకి 12 కలుపుకుంటే 24 years 10 months 3 days ఉంటుంది. అండ్ ఈ పాయింట్కి వచ్చేసరికి +12 చేస్తే 36 years 10 months 3 days ఉంటుంది. అండ్ ఈ పాయింట్కి 48 years 10 months 3 days ఉంటుంది. రీచింగ్ ద ఎండ్ ఆఫ్ అంటే 0 degrees టారస్, ఇదేమో 0 degrees జెమిని. 0 degrees క్యాన్సర్కి వచ్చేసరికి అతని ఏజ్ 60 years 10 months 3 days. ఇది మనకి బేసిక్ జూపిటర్ తాలూకా మేజర్ ప్రోగ్రెషన్ ఆఫ్ జూపిటర్ తాలూకా డేటా మనం బిల్డ్ చేసుకున్నాం. అదే లైన్స్లో మనం ఇక్కడ సాటర్న్ తాలూకా డిగ్రీ కూడా ఎడ్జ్లో ఉంది. అంటే ఈ రాశి అంతా ట్రావెల్ చేసి బర్త్ టైంకి 28 degrees 45 minutesకి చేరింది. ఇంకా సింప్లీ 1 degree 15 minutes దాటితే అంత ట్రావెల్ టైం ఉంది ఇంకా సాటర్న్కి. ఈ రాశిలో ట్రావెల్ టైము 1 degree 15 minutes మిగిలి ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 30 years అవుతుంది. (28 degrees 45 minutes) స్కార్పియోకి వచ్చేసరికి ఆ వ్యక్తికి 30 ఏళ్ళు వస్తాయి. అండ్ మనం ఎలా చేసుకుంటామంటే ఈ బ్యాలెన్స్ ఆఫ్ పీరియడ్ అంటే 0 degrees స్కార్పియోకి రీచ్ అవ్వడానికి సాటర్న్కి 1 year 2 months 29 days. 1 year 2 months 29 days పీరియడ్ టైం మిగిలి ఉంది లైఫ్లోని. అప్పుడు 0 degrees గట్టుకు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 0 degrees సాగిటేరియస్ వచ్చేసరికి అతనికి +30 అనమాట. 31 years 2 months 29 days అవుతుంది. ఎందుకంటే 30కి ఇది కలుపుకుంటాం అనమాట. కలిపితే ఈ ఏజ్కి ఆయన ఆ గట్టు 0 degrees సాగిటేరియస్. 0 degrees క్యాప్రికాన్కి వచ్చేసరికి ఆ పర్సన్ తాలూకా ఏజ్ ఇంకో 30, 61 years 2 months 29 days. సాటర్న్ తాలూకా ప్రోగ్రెషన్, మేజర్ ప్రోగ్రెషన్ తాలూకా ఆనవాలు. ఈ నేటివ్ తాలూకా బర్త్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ తీసుకునేసి మనం వాటి తాలూకా ఈవెంట్స్ తాలూకా డేట్స్ పెట్టుకొని ఈ లైన్లోని ఇది కూడా ఎక్సెల్ షీట్ ఉంది, షేర్ చేస్తాను. ఈ డీటెయిల్స్లోంచి ఇది పోతే నెంబర్ ఆఫ్ ఈ పీరియడ్ వస్తుంది, ఇయర్స్ మంత్స్ డేస్ వస్తుంది. వాటి తాలూకా జూపిటర్ కన్వర్షన్ మన తాలూకా సాఫ్ట్వేర్లో పెడితే ఈ డేస్ ఇచ్చేస్తే ఈ డిగ్రీస్ మన తాలూకా సాఫ్ట్వేర్ ఇస్తుంది. సో జూపిటర్ 31st yearకి ఏం జరిగింది, ఇతనికి మ్యారేజ్ జరిగింది. 31st year 8 months 13 daysకి మ్యారేజ్ జరిగింది. సో ఇక్కడికి వచ్చేసరికి జూపిటరు మేజర్ రౌండ్లోని 12 degrees 10 minutes 25 secondsకి వెళ్ళింది. సాటర్న్ ఏమో 0 degrees 27 minutes 29 secondsకి వచ్చింది మేజర్ ప్రోగ్రెషన్లో సాటర్న్. ఈ ఏజ్కి వచ్చేసరికి ఆయనకి సాటర్న్ తాలూకా మేజర్ అండ్ జూపిటర్ తాలూకా మేజర్ డిగ్రీసు అండ్ రాశీస్ మనం చూసుకున్నట్లయితే జూపిటర్ ఏమో తన తాలూకా ఫస్ట్ రాశికి వెళ్ళింది.
చూసాం కదా 24 ఇయర్స్ దాటిన తర్వాత మ్యారేజ్ అయింది కాబట్టి 24 ఇయర్స్ ఈ గట్టుకు వచ్చింది, 36 ఇయర్స్ ఈ గట్టుకు వచ్చింది. కాదు, తేడా రాశాను. ఇది 12, ఇక్కడ 2 ఇయర్స్ అయితే 12 కలిపితే ఇక్కడ 12 ఇయర్స్. ఓకే, ఇది 12 ఇయర్స్ ఈ గట్టు. ఈ గట్టు 24 ఇయర్స్ 10 months 3 days. కాబట్టి ఏరీస్ రాశిలో జూపిటర్ వెళ్తోంది. ఎవరు? మేజర్ ప్రోగ్రెసివ్ జూపిటర్ ఇన్ ఇట్స్ మేజర్ రౌండ్ ఏరీస్ రాశిలో ప్రవేశించింది. అండ్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ మ్యారేజ్ ఇట్ ఈస్ అట్ 12 degrees 10 minutes 27 seconds. ఇక్కడ మనం కొద్దిగా మాన్యువల్ క్యాలిక్యులేషన్ కూడా చేద్దామండి. ఇక్కడ మనకి 14 ఇయర్స్, అదేంటో మరొకసారి చెప్తాను, కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. ఇక్కడ జూపిటరు 2 years 10 months మేకప్ చేస్తుంది కాబట్టి ఈ పాయింట్ ఇది 12th రాశి మీనరాశి గట్టు దగ్గరికి వచ్చేసరికి జూపిటర్కి 14 years 10 months 3 days. ఇదంతా ట్రావెల్ చేసి ఇక్కడికి చేరడానికి ఇంకొక 12 years కాబట్టి ఈ గట్టుకు వచ్చేసరికి 26 years 10 months 3 days. ఓకే, 26 years. జూపిటర్ క్యాలిక్యులేషన్ ఎట్లా ఉంటుంది? జూపిటరు ప్రతి సంవత్సరం 2.5 degrees వెళ్తాడు మేజర్ ప్రోగ్రెషన్లో. సో ఇక్కడికి వచ్చేసరికి 26 years, పెళ్ళేమో 31 years 10 monthsకి అయింది కాబట్టి ఇంకొక 5 years మనం అంతే 5 years మనం కౌంట్ తీసుకోవాలి. కౌంట్ తీసుకుంటే 1 yearకి 2.5 degrees, 2 yearsకి 5 years అయింది, అది వచ్చేసింది అప్పటికే. 26 years 10 months 26 yearsకి డేట్ ఆఫ్ మ్యారేజ్కి ఇంకా మిగిలింది 5 years 2 months కాబట్టి 2.5 degrees 5 degrees 10 degrees. సో ఆ 4 year ఎండ్కి 10 degreesకి మనం రీచ్ అయ్యాం. ఇంకా మిగిలింది 5 year ఇంకొక సంవత్సరం కాబట్టి ఇంకొక 2.5 degrees ప్లస్ పైన ఇంకొక 2 months, అట్లాగా 12 degrees 10 minutesకి రీచ్ అయ్యేసరికి జూపిటర్ మ్యారేజ్ అయింది. ఈ డిగ్రీస్ రీచ్ అయ్యేసరికి ఇక్కడ చూసినట్లయితే పొజిషను నెటల్ పొజిషన్స్ ఏమున్నాయి, ఇక్కడ ఏంటేంటి టిప్ అవుతున్నాయి ఇక్కడ చూసుకోవాలి ఒకసారి. ఏంటి ఇక్కడ మనం చూసినట్లయితే 12 degrees 10 minutesకి జూపిటర్ రీచ్ అయింది. ఫస్ట్ రాశి మేష రాశికి వచ్చింది జూపిటర్. ఇక్కడ వీనస్కి దగ్గరికి వెళ్తోంది. ఎవరు? ప్రోగ్రెసివ్ మేజర్ రౌండ్ జూపిటర్ అప్రోచింగ్ నెటల్ వీనస్. చిన్న మైనర్ కరెక్షన్స్ ఉన్నాయి. ఇది కూడా మనకి 50 అవుతుందిగా, 48 అలా 50 అవుతుంది. ఈ పాయింట్ 36 అలా 38 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 degrees మనం వదలకూడదు కదా, 2 years 10 months వదలడానికి వీల్లేదు. సో కరెక్షన్స్ తర్వాత ఏజెస్ ఇట్లాగున్నాయి. ఇది రౌండ్ 1 అండి. జూపిటర్ తలక రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 5, రౌండ్ 6 వరకే మనం ఎలాగో చెప్పుకుంటాం. అంత ఏజ్ వరకే మనిషి తలక ఫ్రీ విల్ అనేది లైఫ్లో వర్క్ చేస్తుందన్నమాట. ఆ తర్వాత శాటర్న్ రౌండ్సే నిలబడతాయి. అంటే వీ గో ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ కర్మ. అక్కడ దాకా మనం చేయాల్సిన కర్మ మనం చేయాలి విత్ యూజింగ్ అవర్ డిస్క్రిమినేషన్. సో డేట్ ఆఫ్ మ్యారేజ్ 5/3/2017 కాబట్టి మనకి మెర్క్యూరీ మహాదశ, వీనస్ అంతర్దశ ఈ పీరియడ్లోనికి వస్తున్నది. ఇవి 2 ప్లానెట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ డెలివరింగ్ ద ఈవెంట్ కాల్డ్ మ్యారేజ్ ఇన్ ద నేటివ్స్ లైఫ్. ఇప్పుడు సాటర్న్ 31 years 8 minutes 13 daysకి 0 degrees, అంటే ఇక్కడ చూడండి 31 years 8 months కదా, 31 years 2 monthsకి ఆయన ఇక్కడికి వచ్చాడు. ఈ అంచు టచ్ అయ్యేసరికి అతనికి ఏజ్ ఎంత? ఈ అంచు టచ్ అయ్యేసరికి ఇక్కడికి ఏజ్ 30 years, ఈ అంచు టచ్ అయ్యేసరికి 31 years 2 months 29 days. ఇక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా 30 degrees కదా, కాబట్టి ఇక్కడికి 30 years ఏజ్ నేటివ్కి.
సో 31 years 2 monthsకి గట్టు దగ్గర 0 degrees సాటర్న్ పొజిట్ అయి ఉన్నాడు సాగిటేరియస్లోని. ఇంకొక 6 months ముందుకు వెళ్ళడానికి ఆయనకి ఎన్ని డిగ్రీస్ పట్టింది అంటే 0 degrees 27 minutes. అంటే జస్ట్ ఈ గట్టు ఇలా దాటగానే ఏం జరిగింది ఈవెంట్ అనేది ఇక్కడ చూద్దాం. ఇందులోని ఈ చార్ట్కి ఇది అసెండెంట్ అయితే 7th లార్డ్ సన్. సో సాటర్న్ ఏమో ఇక్కడ ఎంట్రీ ఇచ్చాడు, జస్ట్ ఎంట్రీ ఇచ్చాడు 0 degrees. జూపిటర్ ఏమో ఇక్కడ 12 degreesలోని పోజిట్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ సాటర్న్ జూపిటరు ఫస్ట్ రాశికి డబుల్ ట్రాన్సిట్ ఇస్తున్నాయి కదా, డబుల్ ప్రోగ్రెషన్ అని కూడా చెప్పచ్చు, మేజర్ ప్రోగ్రెషన్స్. మరి మనం ఇప్పుడే చూసాము మెర్క్యూరీ ఏమో మహాదశ లార్డ్, వీనస్ ఏమో అంతర్దశ లార్డ్. వీళ్ళిద్దరూ ఎలా ట్రిగ్గర్ అయ్యారనేది మనం ఇప్పుడు నవాంశ పట్టుకోవాలి. ఏం జరిగిందో చూసారా? అంతర్దశ లార్డ్, ఈయనేమో మహాదశ లార్డ్. ఆయన మీద అటు జూపిటర్ ట్రాన్సిట్, ఇటువైపు సాటర్న్ ట్రాన్సిట్. అండ్ ఇక్కడ అంతర్దశ లార్డ్ ఏం చేస్తున్నాడు? సాటర్న్కి 11th హౌస్లోని, మేజర్ జూపిటర్కి 7th హౌస్లోని, నవాంశలో వీళ్ళిద్దరూ కూడా యాక్టివేట్ అయిపోయారు. అండ్ D1లో చూసినట్లయితే జూపిటరు ఇక్కడ జూపిటర్ ఏమో వీనస్ని అంతర్దశ లార్డ్ని ట్రిగ్గర్ చేస్తున్నాడు. సాటర్న్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చి డైరెక్ట్గా మహాదశ లార్డ్ని ట్రిగ్గర్ చేస్తున్నాడు డైరెక్ట్గా. సో D1లో కూడా కనెక్షన్స్ చాలా స్పష్టంగా మనకి గోచరిస్తున్నాయి. డిగ్రీ వైజ్ చూస్తే ఇక్కడ సాటర్న్ వీనస్కి 11 degrees 11th హౌస్లోని వీనస్ రావడం, ఆయన 1 degreeలో ఉండడం మనకి ఇక్కడ డిగ్రీ వైజ్ వీనస్కి. ఇటువైపు మెర్క్యూరీ కూడా ఆర్క్లోకి వచ్చాడు, సాటర్న్ ఆర్క్లోకి అప్రోచింగ్ ఆస్పెక్ట్లోకి పడ్డాడు. ఇదే మనం భృగు సరళ పద్ధతిలో చూసినట్లయితే ఈ నేటివ్కి 31 years 8 monthsకి అయింది కాబట్టి 32nd yearలో మ్యారేజ్ జరిగినట్టు. దీన్ని మనం 12తో డివైడ్ చేస్తే 8th హౌస్ యాక్టివేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. 8th హౌస్ లగ్నానికి 8th హౌస్ ఇది అయినప్పుడు, లగ్నానికి 8th హౌస్ ఇక్కడ వచ్చినప్పుడు మనకి భావలో చూస్తే ఇది కూడా 7th హౌసే వస్తుంది. ఇకపోతే ఈ డిస్పాజిటర్ ఎవరు అంటే 8th హౌస్ తాలూకు డిస్పాజిటర్ ఎవరు అంటే మెర్క్యూరీ. మనకి అంతర్దశ లార్డ్ కూడా ఆ రకంగానే ట్రిగ్గర్ అయింది ఇక్కడ. సో ఎయిత్ లార్డ్ ఇక్కడ మెర్క్యూరీ. అండ్ ఆ మెర్క్యూరీకి మనం సాటర్న్ తాలూకు కనెక్షన్ ఇప్పుడే చూసాం డైరెక్ట్గా ఇక్కడ ఆస్పెక్టు. అండ్ సో ఆ డిస్పాజిటర్ని మనం డైరెక్ట్గా వెళ్ళి నవాంశలో చూస్తాం, ఎందుకంటే ఇక్కడ హౌస్ వేకెంట్ కాబట్టి ఎవరు లేరు 8th హౌస్లో D1లోని. ఆ డిస్పాజిటర్ డైరెక్ట్గా జూపిటర్ తాలూకా ప్రోగ్రెషను, సాటర్న్ తాలూకా మేజర్ ప్రోగ్రెషన్కి ట్రైన్లోకి వచ్చి మనకి చాలా అండ్ 7th హౌస్ లాక్ అయిపోయింది. సో మనకి ఇక్కడ క్లియర్గా 3rd హౌసు, 7th హౌసు, 11th హౌసు D1కి ఈ 3 హౌస్లు చక్కగా ట్రిగ్గర్ అయ్యి మ్యారేజ్ అనేది ఫ్రక్టిఫై అయింది. ఈ నేటివ్కి 27 years 6 months 8 daysకి జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అండ్ డేట్ ఆఫ్ ది గవర్నమెంట్ జాబ్ ఈజ్ 28/12/2012. ఈ టైంలో మన సాఫ్ట్వేర్లో వేస్తే జూపిటర్ ఎన్ని డిగ్రీస్లో మేజర్ ప్రోగ్రెషన్లో ఉన్నాడు, సాటర్న్ ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు ప్రోగ్రెషన్లో అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి, మనం అన్నిటికన్నా ముందు చెప్పుకోవాలి. అదేంటంటే జూపిటర్ రెట్రో కాబట్టి 0 to 12 years ఇక్కడ ఆపరేట్ చేస్తాడు. అండ్ 13 to 24th year ఇక్కడ ఆపరేట్ చేస్తాడు. 25th to 36th year, దిస్ ఈస్ ద పీరియడ్ వెన్ ఆల్ ది మేజర్ ఈవెంట్స్, ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ హ్యాపీ ఈవెంట్స్ ఇన్ హిస్ లైఫ్ హ్యావ్ అకర్డ్. బికాజ్ ఇక్కడి నుంచి మనం ఇక్కడ చూసినట్లయితే అన్ని క్రిటికల్ మెర్క్యూరీ మహాదశ పీరియడ్లోనే అన్నీ జరిగాయి. అండ్ సన్ ఈజ్ ద 7th లార్డ్ గివింగ్ మ్యారేజ్. అండ్ మెర్క్యూరీ అండ్ జూపిటర్ ఇక్కడ కూర్చుని ఉండగానే ఎవరికి కనెక్ట్ అయ్యాడు? వైఫ్కి కనెక్ట్ అయ్యాడు, విచ్ గేవ్ హిమ్ మ్యారేజ్ ఆల్సో.
అండ్ ఇక్కడ చూసినట్లయితే మార్స్ కూడా సన్తో పాటు కలిసి ఉన్నాడు. అండ్ మార్స్ ఈజ్ 10th లార్డ్ ఈ చార్ట్కి. సో జాబ్ కూడా వచ్చింది. 7th లార్డ్ ఈజ్ మర్క్యూరీ, 7th లార్డ్ ఈజ్ సన్, పెళ్ళి జరిగింది. 10th లార్డ్ ఈజ్ మార్స్, జాబ్ వచ్చింది. అండ్ మెర్క్యూరీ ఈజ్ ద కనెక్టింగ్ లింక్, ద మహాదశ లార్డ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. నాట్ ఓన్లీ మహాదశ లార్డ్, ఇదే పీరియడ్లో బర్త్ ఆఫ్ ది చైల్డ్ బర్త్ కూడా జరిగింది కాబట్టి మెర్క్యూరీ ఈజ్ ఆల్సో 5th లార్డ్ టు ద అసెండెంట్. సో మెర్క్యూరీ ఈజ్ గివింగ్ హిమ్ ఎవ్రీథింగ్ ఇన్ ద చార్ట్. అండ్ ఈ పీరియడ్లోని ఈ డేట్కి జాబ్ వచ్చింది. అప్పుడు మహాదశ లార్డ్ ఏమో శాటర్న్, అంతర్దశ లార్డ్ లాస్ట్ 2 years ఆఫ్ శాటర్న్ కాబట్టి ఆబ్వియస్లీ చిత్రదశలో జూపిటర్ అంతర్దశలో మనకి ఈ నేటివ్ తాలూకా జాబు ఫ్రక్టిఫై అయినట్టు కనిపిస్తుంది. అప్పటికి నేటివ్ తాలూకా ఏజ్ 27 years 6 months అండ్ సమ్ 3 days అనుకుంటా. 8 days. ఓకే, ఈ టైంకి జూపిటర్ ఏమో జస్ట్ 1 degree 42 minutesకి సెకండ్ హౌస్కి డైరెక్ట్గా డీప్ కంజంక్షన్ ఇస్తున్నది జూపిటరు. ఇది ప్రోగ్రెసివ్ మేజర్ జూపిటర్ సెకండ్ హౌస్కి డీప్గా కంజంక్షన్ ఇస్తున్నది. అండ్ ఆల్సో శాటర్న్ 26 degrees 16 minutes చూడండి 10th హౌస్కి. సూపర్ కంజంక్షన్ ఇది. అంటే జాబ్ తాలూకా స్టెబిలిటీ ఇంకా తిరుగులేదు. పర్సన్ తాలూకా జాబ్ స్టెబిలిటీకి తిరిగే లేదు. బికాజ్ ఇట్ బీయింగ్ ఏ గవర్నమెంట్ జాబ్, ద పర్సన్ హ్యాస్ ల్యాండెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ వెరీ గుడ్ సెటిల్మెంట్. లైఫ్ లాంగ్ అతనికి డోకా లేనటువంటి ఉద్యోగం. చూస్తున్నారు కదా, సెకండ్ హౌస్ ట్రిగ్గర్ అయింది అండ్ 10th హౌస్ కూడా ట్రిగ్గర్ అయింది. ఎవరు? ఇటుపక్క శాటర్ను, అటుపక్క జూపిటరు. అండ్ ఇవి 2 ట్రైన్లో లేవు, శాటర్న్ జూపిటర్ ట్రైన్లో లేవు. కానీ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ షేరింగ్ ద సేమ్. ఇక్కడ ఫస్ట్ రాశి 8th రాశి. ఫస్ట్ రాశికి డిస్పాజిటర్ మార్స్, 8th రాశికి డిస్పాజిటర్ మార్స్. సో ఇద్దరు కూడా షేరింగ్ ద సేమ్ రాశి ఎనర్జీస్, డిస్పాజిటర్ ఎనర్జీస్ సేమ్ రెండిటికి కూడా. విచ్ గోస్ ఆన్ టు సే దట్ దిస్ పర్సన్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద వర్క్ ప్లేస్ అనేది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. రియల్ టైంలో ఇది 3rd హౌస్ ఏరీస్ రాశి, కానీ భావాలో చూస్తే మనకి స్పష్టంగా ఇక్కడ అది 2nd హౌస్ 1 degreeలో పడింది ఏరీస్లో, మేషంలో. ఎట్లా అయితే మనం ఇక్కడ జూపిటర్ గురించి రెట్రో గురించి చెప్పుకున్నామో, మనం ఈ చార్ట్లో చూస్తే శాటర్న్ కూడా రెట్రో ఉన్నాడు. సో 0 to 30 years శాటర్న్ ఇక్కడి ఈ హౌస్ నుంచి ఆపరేట్ చేస్తాడు. అండ్ 31 to 60 years ఆయన తలగా ఎగ్జాల్టేషన్ సైన్ నుంచి ఆపరేట్ చేయాలి. అంటే యాజ్ హీ గోస్ ఫర్దర్ ఇన్ హిస్ జాబ్ హీ విల్ స్టెబిలైజ్, నాట్ ఓన్లీ స్టెబిలైజ్ బట్ ఆల్సో డెలివర్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఫ్రమ్ హిజ్. అంటే టాలెంట్ అనేది ఆయనది ఓపెన్ అప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సన్కి ట్రైన్లో వస్తున్నాడు. దిస్ గోస్ ఆన్ టు సే దట్ మార్స్ 10th లార్డ్ సన్తో ఉన్నాడు అండ్ మెర్క్యూరీ టీచింగ్ లైన్ అని చెప్తున్నది. అండ్ ఇక్కడ మనకి చూసినట్లయితే దశాంశ చూసినట్లయితే చక్కగా 10th లార్డ్ దిట్టంగా అక్కడే కూర్చుని ఉన్నాడు. ఎక్కడ? 9th హౌస్లో. ఏది? నెటల్ 9th హౌస్. ఇది నెటల్ 9th హౌస్లో 10th లార్డ్ పోజిట్ అయి ఉన్నాడు, మార్స్ అలాంగ్ విత్ వీనస్ అండ్ ఇన్ ద లగ్న. కాబట్టి ఇక్కడ 10th లార్డ్కి వచ్చిన డోకా ఏమి లేదు. అండ్ 9th హౌస్ ఈజ్ అగైన్ గురుస్థానము. అండ్ ఆ స్థానాన్ని ఎవరు చూస్తున్నారంటే స్వయంగా గురువు చూస్తున్నాడు. సో దట్స్ అగైన్ వన్స్ అగైన్ ఇట్ గోస్ ఆన్ టు సే దట్ ద జాబ్ ఈజ్ సాలిడ్. అండ్ ఈ పర్సన్కి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో నుంచే వీనస్ కూడా అక్కడే కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి మనీ ఫర్ ద కర్మ కమ్స్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనేది ఇక్కడ మనకి తెలుస్తున్నది. 9th హౌస్లో వీనస్ మార్స్. ఇలా చూడండి, ప్రోగ్రెసివ్ శాటర్న్ 10th హౌస్లో ఎవరిని ఛార్జ్ ఇస్తున్నాడో చూసారా? సన్ని ఛార్జ్ ఇస్తున్నాడు. ఇది నవాంశలో సన్కి ఛార్జ్ ఇస్తున్నాడు, విచ్ ఈస్ గవర్నమెంట్ జాబ్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మర్క్యూరీకి జూపిటర్ ఛార్జ్ ఇస్తున్నాడు. ప్రోగ్రెసివ్ జూపిటర్ మెర్క్యూరీని టిప్ చేస్తున్నాడు నవాంశలో, విచ్ ఈజ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్. అండ్ ద నేటివ్ హ్యాస్ స్టార్టెడ్ ఎర్నింగ్ మనీ రాబస్ట్లీ. ఎందుకు? వీనస్ చూసారా,
వీనస్ తాలూకా ట్రిగ్గరింగ్ చూసారా ఎలా ఉందో. సో దిస్ ఈజ్ హౌ ద పర్సన్ హ్యాస్ ల్యాండెడ్ హిమ్సెల్ఫ్. అటు సాటర్న్స్ అన్నీ, ఇటు జూపిటర్ ఏమో వీనస్ని మెర్క్యూరీని ఇద్దరిని ట్రిగ్గర్ చేయడం వల్ల బలంగా ఉద్యోగం అనేది వచ్చింది. అండ్ 0 to 30 ఇక్కడ ఉన్న సాటర్న్ మనకు తెలుసు రెట్రో అయ్యి మళ్ళీ డైరెక్ట్ అయినప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఎగ్జాల్టేషన్ సైన్లో ఇంకొద్దిగా ఎగ్జాల్టేషన్ అంటే జాబ్లో ఆయన ఎక్సెల్ అయ్యారు అని కూడా ఇక్కడ మనకి చెప్పకనే చెప్తున్నది చార్ట్. ఇప్పుడు మనం చార్ట్లో ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే మనకి D1 చూస్తే తెలియట్లేదు, D9 చూస్తే తెలియట్లేదు, D10 చూస్తే ఏమీ అర్థం కాలేదు. మనకి అష్టక వర్గ చూసినా కానీ, త్రింశాంశ చార్ట్ చూసినా కానీ మనకి ఈ చార్ట్ తాలూకా వీక్నెస్ ఏంటి అనేది మనకి క్రిస్టల్ క్లియర్గా బయటికి వచ్చును. మార్స్, జూపిటర్, సన్. ఇక్కడ చూసినట్లయితే ఇది D30లో మనం చూడాల్సిన 2 ముఖ్యమైన హౌసెస్ ఏంటంటే 6th హౌస్ అండ్ 8th హౌస్. ఈ రెండే అత్యంత ముఖ్యమైన హౌసెస్. ఈ రెండిట్లోని 6th హౌస్ ఫ్రమ్ లగ్న, రాశి తుల్య అంశానే చూస్తాం ఎప్పుడు కూడా. చార్ట్ ఏదైనా సరే రాశి తుల్య అంశ అంటే లగ్నం ఏది, D1లో లగ్నం ఏదో అదే తీసుకొనేసి అక్కడి నుంచి రాశి తుల్య. ఫస్ట్ హౌస్ నుంచి 6th హౌస్ మూన్ ఏమో 6th హౌస్ లాడు, 8th హౌస్ లాడేమో మెర్క్యూరీ. సో ఈ ఇద్దరు కూడా చార్ట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి చూద్దాం. మూన్ అండ్ మర్క్యూరీని చూసినట్లే 8th లార్డ్ని చూసినట్లయితే ఇక్కడ స్టక్ అయిపోయాడు. ఎట్లా స్టక్ అయ్యాడు? రాహుకేతు ఇద్దరికి దొరికిపోయాడు. అండ్ మార్స్ తాలూకా దృష్టి పడిపోయింది. అండ్ సన్ తాలూకా ట్రైన్ క్రూరుడు సన్. సో మెర్క్యూరీ, సన్ను, మార్సు, రాహు, కేతు నలుగురికి కూడా దొరికిపోయాడు. అండ్ సాటర్న్కి ఎలా ఉన్నాడు? ట్రైన్లో ఉన్నాడు. సాటర్న్కి కూడా ఆయన ఎంతమందితో ఎఫ్లిక్ట్ అయ్యాడు? సన్ ఎఫ్లిక్షన్గా తీసుకోకూడదు, బికాజ్ ఆయన న్యాచురల్గానే అతనికి ఎప్పుడు కూడా కలిసే ఉంటాడు కాబట్టి సన్ ఒక్కటి ఒకవేళ మినహాయించుకున్నా సరే మారకేష్ చేతిలో ఆయన అడ్డంగా బుక్ అయిపోయాడు. ఎవరు? 8th లార్డ్ మెర్క్యూరీ. ఈవెన్ దో ఈ పర్సన్ డీప్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉంది, చాలా బలమైన పునాదులు ఉన్నాయి, చాలా బలమైన రూట్స్ ఉన్నాయి, కానీ 12th వ్యయంలో పడిపోయాడు. ఆయన 12th లార్డ్ కదా, 12th లార్డ్ వెళ్ళి 5th హౌస్లో పడిపోయాడు. ఆయన విపరీతమైన పెయిన్లో ఉండిపోయాడు ఈ పర్సను. అండ్ ఆల్సో హూ ఈజ్ ద 6th లార్డ్? 6th లార్డ్ మూన్ పరిస్థితి ఏంటి? డైరెక్ట్గా సాటర్న్ చేతిలో చిక్కిపోయాడు మూను. అండ్ ఆల్సో రాహుకి కేతుకి ట్రైన్కి వచ్చేసాడు. సో మూన్ ఏమో మెర్క్యూరీ ఏమో నలుగురికి దొరికాడు, మూన్ ఏమో రాహు, కేతు అండ్ సాటర్న్కి బలైపోయాడు. నాట్ ఓన్లీ దట్, మెర్క్యూరీకి కూడా ట్రైన్. మెర్క్యూరీ ఎవరు? ఇక్కడ 12th లార్డ్కి 6th లార్డ్ దొరికిపోయాడు. సో దేర్ ఈజ్ నో రికవరీ అనేది ఇక్కడ చూపించేస్తుంది ఫ్రమ్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఇన్ ద చార్ట్. చిన్న ఎర్రర్ జరిగిందండి. త్రింశాంశలోని మూను, దిస్ ఈజ్ D30 చార్ట్. మూను ఎగ్జాల్టేషన్ రాశిలో ఉన్నాడు, కానీ ఆయన 6th లార్డ్ అయ్యి ఇక్కడ ఆయనకి ఎటువంటి ఎఫ్లిక్షన్ లేదు, నో ఎఫ్లిక్షన్. బట్ వాట్ ఈజ్ ద ప్రాబ్లం ఫర్ హిమ్ అంటే ఆయన మనసుకి ఇటుపక్క కారక ఆఫ్ వర్క్ సాటర్ను, అటుపక్క 10th లార్డ్ మార్సు ఇద్దరు కూడా షష్టాష్టకాలు తీసుకున్నారు. 6-8 మార్స్ నుంచి మూన్ 6-8లో ఉన్నాడు, సాటర్న్ నుంచి మూను 8-6లో ఉన్నాడు. సో షష్టాష్టకాలు అంటే ఆయన చేసే ఏ పని కూడా ఆయనకి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపాసిబుల్ అనేది ఇక్కడ తేల్చి చెప్పేస్తుంది చార్టు. ఎందుకు? ఆయనకి గవర్నమెంట్ జాబ్ ఉంది, వైఫ్ ఉంది, మ్యారేజ్ అయింది, కిడ్ ఉంది, ఇల్లు కట్టుకున్నారు, అన్నీ ప్రతి ఒక్కటి ఆయన చేయాల్సిన కర్మలు అన్నీ చేశారు, కానీ ఆయనకి హ్యాపీనెస్ కానీ సాటిస్ఫాక్షన్ కానీ ఆ చేసిన పనిలో నుంచి ఆయన డిరైవ్ చేయలేని పరిస్థితి.
బట్ ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఏంటయ్యా అంటే శాటర్న్ ఆయన తాలూకా ఫ్రెండ్స్తో ట్రైన్లో ఉన్నాడు అంటే ఇతనికి అన్ని చోట్ల అన్ని వేళలా ఆయన కర్మ చేయడానికి అన్ని రకాల సహాయ సహకారాలు అనేవి అంది తీరతాయి అనేది ఇక్కడ మనకి శాటర్న్ చెప్పకనే చెప్తోంది. ఎందుకు ఆయన ట్రైన్లోనే చక్కగా సన్ ఉన్నాడు ఇటుపక్క వీనస్ మెర్క్యూరీ ఉన్నారు, మినహాయించండి రాహుకేతుని, కానీ ఆయనకి సపోర్ట్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది అనేది దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇండికేటింగ్. ఇప్పుడు మరొక విషయం, ఇక్కడ సన్ అష్టక వర్గ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి 10th లార్డ్ మార్స్ మనకు తెలుసు. మార్స్ ఏం చేస్తున్నాడు, ఆయన లగ్నానికి 2 పాయింట్లే ఇస్తున్నాడు. వన్స్ అగైన్ ఆయన చేసే పనికి ఆయనకి సాటిస్ఫాక్షను, ఆయనకి ఆనందం, ఆయనకి ఇవి లేదు. అండ్ ఆల్సో 9th హౌస్, 9th రాశి, దిస్ ఈజ్ ద 11th హౌస్ అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ హౌస్ ఫర్ దిస్ పర్సన్. అంటే హ్యాపీనెస్ అనేది చేసే పనిలో నుంచి అతనికి వస్తుందా లేదు, గుడ్డు 1 అంటే అసలు నథింగ్ అనమాట. అంటే ఇటు చేసిన వర్క్ వల్ల అతనికి హ్యాపీనెస్ లేదు, అతనికి కాంట్రిబ్యూషన్ చేస్తున్నానన్న ఫీలింగ్ కూడా ఆయనకి రావట్లేదు. అండ్ ఇన్కమ్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది. 4 పాయింట్స్ వచ్చేసాయి, 10th హౌస్కి 4 పాయింట్స్ వచ్చేసాయి. మార్స్ 3 పాయింట్స్ ఇస్తే అష్టకవర్గకి గొప్ప, అంటే కంప్లీట్గా ఇచ్చినట్టే, చాలా బాగుంది. సో ఆయన అండ్ ఆల్సో ఆయన తాలూకా 3rd రాశి విచ్ ఈజ్ 5th హౌస్, అంటే కిడ్కి కూడా అన్ని విషయాల్లో 5th హౌస్ క్రియేటివిటీ అన్నిటికీ ఆయనకి మార్స్ కర్మ లార్డ్ ఏం చేస్తున్నాడు, 1 పాయింట్ ఇస్తున్నాడు, విచ్ ఈజ్ టోటల్ డిస్సాటిస్ఫాక్షన్ ఫర్ ద పర్సన్. ఇక్కడికి వచ్చేసరికి కారక ఏం చేస్తున్నాడు, శాటర్న్ కారక, ఆయన కూడా 2 పాయింట్లు, విచ్ ఈజ్ బ్యాడ్ మార్క్స్. అష్టక వర్గ 11th హౌస్ ఆఫ్ సాటిస్ఫాక్షన్కి 2 పాయింట్స్ అండ్ 11th అండ్ 12th హౌస్ ఆఫ్ ఆయన తాలూకా 12th హౌస్ కూడా శాటర్న్ 2 పాయింట్స్ ఇస్తున్నాడు. సో ఆయనకి ఈ 2 ఏరియాస్లోని అది శాటర్న్ తాలూకా ఇల్లే 12th హౌస్ కూడా. సో లగ్నాధిపతికి తాలూకా అదర్ హౌస్ కాబట్టి ఆయనకి సాటిస్ఫాక్షన్ అయితే లేదు. అండ్ మూన్ ఇక్కడ చూసినట్లయితే 1 పాయింట్ ఇస్తుంది ఫస్ట్ రాశికి మూన్ 1 పాయింట్ ఇస్తే దట్ ఈజ్ ద ఐస్ అనమాట. ఐకి ప్రాబ్లం అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ సన్ ఈజ్ గివింగ్ 4 పాయింట్స్, మినిమం 5 పాయింట్స్ ఇస్తేనే మనకి ఫంక్షనల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి అష్టక వర్గాలో క్లియర్ ఇండికేషన్ కమింగ్. అండ్ హియర్ చూసినట్లయితే లగ్నానికి రవిచంద్రులు ఇద్దరు కూడా 3-2 పాయింట్లు ఇస్తున్నారు. ఇవ్వాల్సినవి ఎన్ని అంటే 5 పాయింట్స్ అండి. 5 పాయింట్స్లో లెస్ దెన్ హాఫ్. మూన్ మోస్ట్ డ్యామేజ్డ్, లెఫ్ట్ ఐ అండ్ రైట్ ఐ. దేర్ ఈజ్ అన్ ఇష్యూ విత్ బోత్ దీస్ థింగ్స్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది, సిగ్నేచర్ అష్టక వర్గాలో సిగ్నేచర్ క్లియర్గా కనిపిస్తుంది. దట్ ఈస్ ద ఫైనల్ సిగ్నేచర్ ఆఫ్ ది చార్ట్. అష్టక వర్గ గివ్స్ ద ఫుల్ పిక్చర్ of the chart. What is the problem, how is the problem, what is the depth of the problem అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయండి. అండ్ ఇంకొక ఇక్కడ హింట్ ఏంటంటే మనకి ఇది ఫస్ట్ రాశి అయినప్పుడు కాలపురుష కుండలిలో ఇది సెకండ్ రాశి, 2nd హౌస్ అండ్ 12th హౌస్ ఏమో, అంటే ఇది ఫేస్ అయితే ఇది ఐస్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఈ 2nd లార్డ్ ఏమో ఫస్ట్ హౌస్లోకి వచ్చి కూర్చున్నాడు, ఆయన 12th ఫ్రమ్ హిమ్సెల్ఫ్ వచ్చి కూర్చున్నాడు. అండ్ 12th లార్డ్ ఏమో డెబిలిటేషన్ అయ్యి ఇక్కడ కూర్చున్నాడు 12th హౌస్లో. సో ఈ 12 కనెక్షన్ ఏంటంటే ఇట్ ఈజ్ సంథింగ్ విచ్ కెనాట్ బి క్యూర్డ్ అని చూపిస్తున్నది, ఇన్క్యూరబుల్. అండ్ ఆల్సో ఇది హిడెన్ ప్రాబ్లం అనమాట, హిడెన్ ప్రాబ్లం. ఎవరైనా ఆయన చెప్తే కానీ ఆయనకి ఈ ప్రాబ్లం ఉందని అవతల వాళ్ళకి తెలియదు, ఆయన నోటితో ఆయన చెప్పుకోవాలి తప్పితే చూస్తే మాత్రం ఎవరికి ఆ సమస్య ఏంటి అనేది తెలియదు. 12th హౌస్ సిగ్నిఫైస్ దట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. ఇక్కడ D10లో కూడా ఈ నేటివ్కి ఒక పక్క సన్ రైట్ ఐ శాటర్న్తో ఎఫ్లిక్ట్ అయి ఉంది అండ్ మూన్ ఈజ్ లెఫ్ట్ ఐ, ఆయన కూడా శాటర్న్కి ట్రైన్లోని ఎఫ్లిక్షన్ తీసుకుని ఉన్నాడు. అండ్ వీళ్ళిద్దరికీ కూడా
రాహు ట్రైన్ ఇస్తున్నాడు సన్కి మూన్కి కూడా. సో రాహుకి ఇటు సన్ను మూన్ ఇద్దరు కూడా దొరికిపోయారు. ఈ విధంగా డబుల్ ఎఫ్లిక్షన్ అనేది సాటర్న్ రాహు ఎఫ్లిక్షన్లోకి వీళ్ళిద్దరూ వచ్చేసారు. అండ్ మార్స్ ఏమో షష్టాష్టకాలు మళ్ళీ తీసుకున్నాడు. తన తాలూకా 10th లార్డ్, అంటే ఆయన చేసే ప్రతి వర్క్కి కూడా మెంటల్ సాటిస్ఫాక్షన్ అనేది ఆయనకి లేదు, ఇబ్బంది అనేది ఉంది. అండ్ ఆయన వర్క్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ ఫీల్డ్ వర్క్ కూడా కారకాకి 8th హౌస్ తీసుకుంది. సో ఆ రకంగా ఆయన తాలూకా బాధ అనేది ఇక్కడ అన్ని చార్ట్స్లోని రిపీటెడ్గా రిఫ్లెక్ట్ అవుతున్నది. కాకపోతే చార్ట్ని జూపిటర్ సేవ్ చేస్తున్నాడు బై హిజ్